అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఆడపిల్ల తొందరపడి తన జీవితాన్ని అబాసుపాలు చేసుకోకుండా కాస్త ఓపికతో పెద్దవాళ్ళు, అనుభవం కలవాళ్ళు చెప్పిన మాటలు విని కాస్త ఓపిక పట్టి తన సంసారిక జీవితాన్ని బాగుపరుచుకుంటే బాగుంటుంది. విద్య కూడా నిర్మల ఇచ్చిన ప్రోత్సాహంతో తన జీవితాన్ని ఎలా బాగుపరుచుకుందో ఇప్పుడు చూద్దాం. ప్రభాకర్కి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ముంబై వెళ్ళింది విద్య. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆగాగు, ఎక్కడికి వెళ్తావు? గాబరాగా తలుపుకి అడ్డంగా వచ్చాడు ప్రభాకర్. చాలే నాటకాలు, లోపలికి రా. చేయి పట్టి మోటుగా లాగాడు. విద్య విదిలించుకున్నట్లు నటించింది. ఇదిగో ముందు లోపలికి రా. ఇలా వచ్చి ముందు సంగతి చెప్పు. సరే, నీ పరీక్షలు అయ్యే వరకు ఊరుకుంటాను. తర్వాత వెంటనే బయలుదేరి మా ఇంటికి వెళ్తావా? నేను వచ్చే వరకు అక్కడ బుద్ధిగా ఉంటానంటే జరిగిందంతా మర్చిపోయి నిన్ను క్షమిస్తాను. విద్య ముందు తగ్గిపోవటం నామోషి అనిపించి లోకువవుతానేమోనన్న భయంతో అలా అన్నాడు. కానీ నిజం చెప్పాలంటే విద్యను చూడగానే అతనికి తెలియకుండానే అతని బింకం సడలింది. విద్య అప్పటికంటే ఇప్పుడు మంచి రంగు వచ్చి నాజుగ్గా అందంగా కనిపించింది. అతని చేయి వదిలించుకుంటున్నట్టే కాసేపు పెనుగులాడి, వదలండి నన్ను, నేనేం వాగ్దానాలు చేయలేను. మీరు ప్రేమతో శాసిస్తే నరకానికైనా వెళ్ళమన్నా వెళ్తాను, కానీ ఇలా కాదు. నాకు నా భర్త ప్రేమ, అభిమానం, ఆదరణ దొరికిన నాడు మీరేం చెప్పనక్కర్లేకుండానే అన్నీ చేస్తాను. నన్ను వెళ్ళనియండి. చాలే బెట్టు, రా లోపలికి. ముందు ఈ రాత్రి ఒంటరిగా ఏదో హోటల్కి వెళ్ళి ఉంటావా? విద్యని లోపలికి లాగి తలుపు వేసేశాడు. విద్య బొంబాయి నుండి తిరిగి వచ్చినాక నిర్మలతో జరిగినవన్నీ చెప్పుకుంటూ నవ్వింది. విద్య, మరి వెళ్లే ముందు ఏమైనా షరతులు పెట్టాడా? అది జరిగింది. పరీక్షలైన వెంటనే ఇంటికి వెళ్ళాలి సుమా. మా అమ్మ నాన్న వాళ్ళకి నీ మీద చాలా కోపంగా ఉంది. నేను వచ్చేసరికి నీవక్కడ ఉండి వాళ్ళను మేనేజ్ చేయాలి అని చెప్పారు. మీరు లేకుండా నేను అక్కడ ఉండను బాబు. నాకు అక్కడ ఏమిటోలా ఉంటుంది. మీరు వచ్చాక వస్తాను. నాకు భయం బాబు మీ నాన్నగారంటే అంటూ గొనిగాను. ఏం, నిన్నేం రాళ్ళెత్తమంటున్నారా అక్కడ? నీవు పెడసరం జవాబులు చెప్పకుండా బుద్ధిగా ఉంటే ఎవ్వరేమనరు. అబ్బా చూద్దాంలెద్దరు, ఇంకా 3 నెలలు ఉందిగా నా పరీక్షలు అవ్వటానికి. ఈ మంచి మూడ్లో ఆ గొడవలన్నీ ఎత్తడం ఎందుకు? 6 నెలలు వెళ్ళిపోతాను. ఇప్పుడు పెళ్ళాంతో మాట్లాడవలసినవన్నీ ఇవా? మీ కసుబుసులు ఆపండి అన్నాను. అబ్బో పర్వాలేదే, తెలివైన దానివే. ఏది కమిట్ అవ్వకుండా నెమ్మదిగా పని జరిపావు. ఇంకో 3 నెలలు పర్మిషన్ దొరికిందిగా. పరీక్షలయ్యాక నెమ్మదిగా చూడొచ్చు. ఈ లోపల ఇంకేం మనస్సులో పెట్టుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి అంది నిర్మల నవ్వుతూ. విద్య శ్రద్ధగా చదివి అన్ని సబ్జెక్టులు బాగానే రాసింది. పరీక్షలు ముగిసిన 4 రోజుల తర్వాత ఆంటీ, మా వాడి నుండి ప్రేమలేఖ వచ్చింది, చూస్తారా? ఓ మధ్యాహ్నం పూట ఉత్తరం పట్టుకొని వచ్చింది విద్య. నిజంగానా? ప్రేమలేఖ అయితే నాకెందుకు చూపించటం? తీపిగా నువ్వే దాచుకో. ఆ మనిషికి ప్రేమలేఖ రాయటం కూడా వస్తే ఇంకేం, ఇదిగో చదవండి, మీకే తెలుస్తుంది. ఆయనలో ఏ కాస్త సున్నితత్వం, ఎమోషన్స్ గట్రా ఏమైనా ఉన్నాయేమో. ఈ ఉత్తరంలో ప్రతి అక్షరం వెనుక ఏమన్నా వెతికితే కనిపిస్తుందేమో చూడండి. ఇలాంటి మనిషితో ఇంకో 50 ఏళ్ళు ఎలా బ్రతకాలో ఆలోచిస్తే భయం వేస్తుంది. నిర్మల ఉత్తరం అందుకొని తెరిచింది. డియర్ విద్య, ఈ పాటికి నీ పరీక్షలు అయ్యి ఉంటాయి. నీ పరీక్షలు అవ్వగానే నీవు బయలుదేరి మా ఊరు వెళ్ళవలసింది. నేను వచ్చే వరకు నీవక్కడే ఉండాలి. మా నాన్నగారికి కూడా రాశాను నీవు వచ్చి ఉంటావని. నేను కూడా క్షేమం. నా కోర్స్ ఇంకో 2 నెలల్లో పూర్తి అవుతుంది. ప్రస్తుతం అంత చలి లేదు. ఇంతే సంగతులు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళగలవు. విదేశాల్లో ఉన్న మొగుడు కొత్త పిల్లానికి రాసిన ఉత్తరం. ఏమాత్రం సరసంతో ఉన్నా ఇలా పొడిగా రాస్తాడా? ఆయనకి నేను వాళ్ళింటికి వెళ్ళడం కావాలి అంతే. దానికోసం ఈ 2 లైన్లు రాశాడు. లేదంటే అది రాసేవాడు కాదు, ఉక్రోషంగా అంది. ఆ అమ్మాయి మనస్సు ఎంత హర్ట్ అయిందో నిర్మలకి అర్థమైంది. తను విద్యకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని తప్పు సలహా ఇవ్వలేదు కదా అని మదనపడింది. విద్య అన్నట్టు ఇలాంటి మనిషి మార్పు వస్తుందా అసలు? విద్య, ఈ ఇనుము కరగటానికి చాలా టైం పట్టేట్టు ఉంది. కాల్చి సమ్మెటతో కొట్టి సాగదీస్తే కానీ మనకి కావలసిన ఆకారం రాదు విద్య. చాలా శ్రమే పడుతుంది. కానీ అంత సులువుగా ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. ఎలాగో సగం దాకా వచ్చావు, ఇంకాస్త ఓపిక పట్టు. నీకు కావలసిన ఆకృతిలో మార్చుకోవచ్చునేమో, ప్రయత్నించు. అతను ఫారెన్ నుండి వచ్చాక ఓ 2 నెలల్లో కాపురం చేసి చూడు. అప్పటికి మార్చలేకపోతే నీవు ఎన్నుకున్న దారి ఎలానో ఉంది కదా. సారీ విద్య, ఇతను మరీ ఇంత మూర్ఖుడు అనుకోలేదు. ఇంతకీ
ఇప్పుడు నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పరు కదా. అక్కడికి మాత్రం చచ్చినా వెళ్ళను నేను. ఆయన లేకుండా ఆ ఇంట్లో ఉండాలంటే కంపరంగా ఉంటుంది నాకు. ఇప్పుడు వద్దులే. ఉత్తరానికి మాత్రం ఆ విషయం ఎత్తకుండా మిగతా అన్ని సంగతులు అన్నీ రాసిపడే. నీవు కాస్త ప్రేమ కురిపించి ఉత్తరం అంటే ఇలా రాయాలి మూర్ఖుడా అని తెలియజెప్పు. అతను వచ్చాక ఏవో సాకులు చెప్పొచ్చు. నాకు జ్వరం వచ్చింది, తగ్గాక వెడదామనుకుంటే వరుసగా అందరం మంచాలు పట్టాం. రిజల్ట్స్ వస్తాయని వెయిట్ చేశాను. మా పిన్ని కూతురు పెళ్ళి వచ్చింది. ఈలోగా మా అమ్మా నాన్న తీర్థయాత్రలకి వెళ్ళారు. ఇంట్లో ఎవ్వరూ లేరని ఉండమంటే ఉండిపోయాను అంటూ ఏవో కుంటి సాకులు చెప్దూలే. ఇంకో 2-3 నెలలు ఏవో సాకులు చెప్తూ ఉత్తరాలు మాత్రం రాసి పడేస్తూ ఉండు. తర్వాత సంగతి ఆలోచిద్దాం భుజం తడుతూ అంది. విద్య మొహంలో కళ లోపించి చిన్నబోయినట్లనిపించింది. కొత్తగా పెళ్లి చేసుకొని హాయిగా ఆనందంగా ఉండవలసిన రోజుల్లో ఈ కలతలు, టెన్షన్స్ అవి ఆ అమ్మాయి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో అర్థమై నిట్టూర్చింది నిర్మల. 2 నెలలు ఏ మార్పు లేకుండా గడిచిపోయాయి. విద్య 15-20 రోజులకు ఉత్తరం రాసి పడేస్తుంది మామూలు సంగతులతో. అతని నుంచి మళ్ళీ ఉత్తరం రాలేదు విద్యకి. తను అత్తవారింటికి వెళ్ళనందుకు అతనికి కోపం వచ్చిందని గ్రహించింది విద్య. ఈ నెలలో రావాలి, అతను ఎప్పుడొస్తాడో, ఎలా ఎదుర్కోవాలో అని మనస్సులో బెరుకుగా, బెంగగా, అనీజీగా ఉంది విద్యకి. నిర్మల ధైర్యం, ప్రోత్సాహం లేకపోతే ఈ గొడవంతా నాకెందుకు బాబు? ఈ టెన్షన్ల కంటే నా భవిష్యత్తు నాశనమైనా నేను ఒంటరిగా ఉన్నా సంతోషమే. ఎప్పటి మాటో దేవుడెరుగు. ప్రస్తుతం ఈ టెన్షన్ నేను భరించలేను అని ప్రతిరోజు అనుకునేది. ఆమెలో దిగజారిపోతున్న ధైర్యాన్ని అనుక్షణం ఎగబోస్తూ నిర్మల సలహాలు ఇచ్చి ధైర్యం చెప్పబట్టి విద్య ఆ పరిస్థితిని ఆ మాత్రం తట్టుకొని నిలబడగలిగింది. చూసారా ఆంటీ, ఆయన ఇండియా వచ్చేశారట. నాకు ఉత్తరమన్నా రాయలేదు. మీరెప్పుడొచ్చేది రాస్తే బొంబాయి వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని రాసినా రాయలేదు. అప్పుడే వచ్చి 10 రోజులు అయిందంట. ఆయన అన్నదాని ప్రకారం ఈ నెలాఖరుకి రావాలి, కానీ ముందుగానే వచ్చేశారు. నాకు ఆయన ఉత్తరం రాయలేదు. ఆ ఊర్లో నేను చెప్పిన ఆంటీ ఫోన్ చేసి ఆయన ఇండియా ఎప్పుడు వస్తున్నది తెలుసుకొని రాయమంటే ఆవిడ ఆశ్చర్యంగా, అదేమిటి ప్రభాకర్ వచ్చేశాడు నీకు తెలియదా? 10 రోజులు అయిందే అప్పుడే అంది. విద్య రాలేదా అని ఆ ఆంటీ అడిగితే ఈయన ఏం జవాబు చెప్పకుండా మౌనంగా ఊరుకున్నారంట అంటూ ఆంటీ నాకు ఫోన్లో చెప్పారు అంది. ఆంటీ చూసారా ఆయన తత్వం? నేనెంత రాసినా ఆయన నాకు ఇండియా వచ్చానన్న విషయాన్ని కూడా చెప్పలేదు. ఆయన మాట వినలేదని కోపం, ఆవేశంగా, ఆదుర్దాగా, వగరుగా అంది. సరే వచ్చేశాడుగా, నీవు ఏం జరగనట్టుగా బయలుదేరి వెళ్ళు. ఎందుకు వెళ్ళలేదని నిలదీస్తే ఉత్తరాల్లో రాసిన సాకులే చెప్పు. కాస్త సౌమ్యంగా నిజం చెప్పాలంటే మీరు లేకుండా అక్కడికి వెళ్ళాలంటే భయం వేసింది. ఇప్పుడు మీరు వచ్చారుగా, కావాల్సిస్తే ఇద్దరం వెళ్దాం అంటూ నచ్చజెప్పు. ఆంటీ నాకు భయంగా ఉంది. చూడండి నా పర్ల్స్ ఎలా కొట్టుకుంటుందో. నాకు వద్దా ఆంటీ ఈ కాపురం, ప్లీజ్. నాకింకా పోరాడే ఓపిక లేదు. నన్ను వదిలేయండి ఆంటీ. నాకు ఏదో పిరికిమందు పోయకండి. నేను వెళ్ళలేను. ఈ బాధలు నాకొద్దు. హఠాత్తుగా విద్య చిన్న పిల్లలా ఏడవడం మొదలుపెట్టింది. నిర్మల ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుస్తున్న విద్య వంక చూస్తుండిపోయింది. ఇంతలా బెదిరిపోయి భయపడి ఏడుస్తున్న విద్య ఏం కాపురం చేయగలదక్కడ? ఎన్నాళ్ళు ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది? తనసలు అనవసరంగా ఈ గొడవకి ఇంత దూరం లాక్కొచ్చిందా? వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకుంటారు అని తను కల్పించుకోకపోతే ఇంత ఇష్టం లేని పిల్ల చేత ఏం కాపురం చేయించగలరు ఎవరైనా? కానీ ఇంత దూరం తీసుకొచ్చి ఇన్నాళ్ళు ధైర్యం చెప్పి తీరా సమయం వచ్చేసరికి తను వెనక్కి లాగితే ఇంకేం ప్రయోజనం? విద్యకి ఈసారి ధైర్యం చెప్పి పంపితే ఏదో ఒకటి తేలిపోతుంది. చూడు విద్య, చదువుకున్న దానివి, ఏమిటంత అధైర్యపడిపోతున్నావు? ఈసారి వెళ్ళి 10 రోజులు ఉండి అటో ఇటో తేల్చుకొని వచ్చేయి. ఏం చంపుతాడా? అంత భయపడడానికి కారణం ఏముంది? ఒక్క 10-15 రోజులు ఓపిక పట్టి శాంతంగా సౌమ్యంగా వ్యవహరించు. అతని మాట కాదనకుండా అతను ఏమన్నా అంటూ అంగీకరిస్తూ గడిపి చూడు. నువ్వు లొంగగానే అతను మారిపోతే మంచిదే. కొన్నాళ్ళు నువ్వు లొంగినట్టు నటించు. ఆ తర్వాత అతన్ని గుప్పిట్లో క్రమంగా బిగించవచ్చు. నీవు మంచిగా ఉన్నా, అతనితో అన్నింటా సహకరించినా మారకపోతే ఇంకా అతని కర్మ. ఒక్క నెల రోజులు వెళ్ళి ఉండు. విద్య, మంచికో చెడుకో నేను నీ జీవితంలో పాత్రనయ్యాను. 6 నెలల నుండి ఈ బంధం తెగిపోకుండా ధైర్యాన్నిచ్చాను. ఇన్నాళ్ళు నీవు అనుభవిస్తున్న టెన్షన్, ఇన్నాళ్ళ ఆరాటం, ఇన్నాళ్ళు పడిన శ్రమ వృధా పోనీయకు. కష్టపడి ఏడాదంతా చదివి పరీక్షకి కూర్చోకపోతే ఏం లాభం విద్య? ఆ పరీక్షలో నెగ్గావు,
పట్టుదలతో ఇప్పుడది ఇంకా నీకు పెద్ద పరీక్ష. నీవు ఓడిపోవటం నాకిష్టం లేదు విద్య. నా కోసమైనా నిన్నిందులో దింపి నీకు సలహా ఇచ్చినందుకైనా ఒక్కసారి వెళ్ళిరా. నీ కాపురం నిలబెట్టానన్న తృప్తి, ఆనందం నాకు దక్కుతాయేమో. అందుకోసమన్నా నాతో సహకరించి వెళ్ళు భుజం తట్టి అంది. విద్య కళ్ళు తుడుచుకొని, ఆంటీ ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది, అమ్మని తీసుకువెళ్ళనా? వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. మీ వాళ్ళని చూసి అతనికి ఇంకా తిక్కరేగొచ్చు. వాళ్ళ ముందు తగ్గిపోవటానికి ఇష్టపడక మరింత బిగుసుకుపోతాడు. నీవు ఒక్కతివే వెళ్ళాలి. అది నీ అంతటా నీవు పరిష్కరించుకోవాల్సిన సమస్య. ప్లీజ్ లే, ధైర్యం తెచ్చుకో. వెళ్ళి ఈ పరీక్ష రాసి పాస్ అయి రావాలి. ఇది నా కోరిక, అభ్యర్థన. నీవు రేపే వెళ్ళాలి. వెళ్తున్నావుగా అంటూ విద్యని లేవదీసి ఆమె కన్నీళ్లు తుడిచి భుజం చుట్టూ చేతులు వేసి గేటు దాకా సాగనంపింది నిర్మల. ఉదయమే రైలు దిగి ఇంటికెళ్ళింది. బెల్ కొట్టగానే తలుపు తీశాడు నిద్రకళ్ళతోనే పని మనిషి అనుకొని. విద్యని చూడగానే అతని మత్తు అంతా దిగిపోయింది. విసురుగా తలుపు మూయబోతుంటే అది గ్రహించిన విద్య సూట్ కేస్ తలుపు మధ్య ముందు పెట్టి తలుపుని కాస్త బలంగా తోసి లోపలికి వెళ్ళి సూట్ కేస్ గదిలో పెట్టుకుంది. ఎందుకొచ్చావు ఇక్కడికి అసలు? వెళ్ళవతలికి. నీకు నాకు సంబంధం ఏం లేదింకా. మాటలు తడబడుతూ కోపంగా అన్నాడు, అరిచాడు. ఏమిటి పాతపాట ఇప్పుడు? ఎందుకొచ్చానేమిటి? నా మొగుడి దగ్గరికి నేనొచ్చాను, నా ఇంటికి నేనొచ్చాను. విద్య నిర్లక్ష్యంగా నవ్వే అంది. నీ మొగుడు నీ ఇల్లు, పళ్ళు బిగిస్తూ కటువుగా అన్నాడు. నీకు మొగుడు ఇల్లు అన్న భావన ఉంటే ఆ మొగుడి మాట అంటే అంత నిర్లక్ష్యమా? నీకు ముందే చెప్పాను, నా మాట మీద గౌరవం ఉంటే నేను చెప్పినట్లు చేసేదానివి. నా మాట అంటే లెక్కలేనిది నాకు పెళ్ళంగా అక్కర్లేదు. గో, నా ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్ళిపో. మీకు మీ మాటే గాని ఇతరులు చెప్పేది అసలు వినరా మీరు? పరీక్షలు అవ్వగానే వెళదాం అనుకునేసరికి నాకు టైఫాయిడ్ 20 రోజులు గడిచిపోయాయి. తర్వాత అమ్మ బాత్రూంలో కాలు జారిపడి కాలు విరిగినంత పనైంది. నెల రోజులు నడవలేకపోయింది. ఇంట్లో ఆడవాళ్ళెవ్వరూ లేకుండా వదిలి ఎలా వెళ్ళను? ఆ తర్వాత నాన్నగారికి ఒకరోజు గుండెల్లో నొప్పి వచ్చి హడావిడి అయ్యి హాస్పిటల్లో చేర్చాం. ఆ హడావిడి కొన్నాళ్ళు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చింది. అసలు నిన్న బయలుదేరి మీ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. మీరు రావటానికి ఇంకా 10 రోజులు పడుతుంది కదా, ఆ 10 రోజులు అక్కడే ఉందామనుకున్నాను. కానీ మీరిలా ముందుగా వచ్చేస్తారని నాకేం తెలుసు? నిన్న ఆంటీ ఫోన్లో చెప్పగానే ఆ టికెట్ మార్చుకొని ఈ టికెట్ కొనుక్కొని పరిగెత్తుకొని వచ్చాను. మీకు చెప్పకుండా వచ్చేసి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. మీరెప్పుడూ ఇంతే, నా ఆనందం మీద నీళ్లు చిలకరిస్తే గానీ మీకు తృప్తిగా ఉండదు. నేనెంత ఆరాటంగా పరిగెత్తి వచ్చానో తెలుసా? ప్రభాకర్ మగ అహం ఆ జవాబుతో కాస్త తృప్తి పడింది. కానీ తగ్గిపోవటం నామోషి అనిపించింది. నీ మాటలు నమ్మేంత వెర్రివాణ్ణి కాదు నేను. నమ్మకండి. ఆయన నిజం చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? ప్రభాకర్ నోరు తెచ్చి ఏదో అనబోయేంతలోపే పని మనిషి లోపలికి వచ్చింది. విద్యని చూడగానే చాటంత మొహం చేసుకొని, అమ్మయ్య ఎన్నాళ్ళకి వచ్చారు అమ్మగారండి, ఎలా ఉన్నారు మీరు? ఇంటి ఇల్లాలు లేకపోతే ఇంటి పరిస్థితి చూసారా? అయ్యగారు ఎన్ని తిప్పలు పడిపోయారనండి భోజనానికి. ఇలా మీరు వచ్చారో లేదో ఇంటికి ఎంత కలొచ్చిందోనండి. అయ్యగారు అమ్మగారిని ఈసారి అస్సలు వెళ్ళనీయకండి, చనువుగా గలగల మాట్లాడింది సంబరంగా. ప్రభాకర్ మొహం ముడుచుకొని పని మనిషి ముందు ఏం మాట్లాడాలో తెలియక బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. విద్య చనువుగా పని మనిషి వెనకాల వంటింట్లోకి వెళ్ళింది. లక్ష్మి పాల ప్యాకెట్ కత్తిరించి పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. అయ్యగారికి రోజు కాఫీ నేను కల్పిస్తానండి, ఈరోజు మీరు తీసుకెళ్ళి ఇవ్వండి. భోజనం ఎక్కడెక్కడో తింటారండి. ఇంకా మీరు వచ్చారు కదా, నాకు హాయిగా ఉంది. విద్య వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కొని వచ్చి లక్ష్మి ఫిల్టర్లో నీళ్లు పోసి పాలు కాచిపెట్టింది. అయ్యగారికి మీ చేత్తో కలిపివ్వండమ్మా కాఫీ అంటూ ముసుముసుగా నవ్వింది. విద్య నవ్వి, అలాగే, నీవు వెళ్ళి ఇల్లు అది తూడ్చుకురా అంది. తర్వాత బట్టలవి ఉతుకుదు గానిలే. విద్య కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి గదిలోకి తీసుకువెళ్ళింది. ప్రభాకర్ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకొని కూర్చున్నాడు. ఇదిగో కాఫీ తాగండి అంది చనువుగా. అక్కడ పెట్టు విసురుగా అన్నాడు. పని మనిషి వింటుంది కదా అని విసురుగా అన్న, నెమ్మదిగానే అన్నాడు. ఊహు, నేను అందించినప్పుడు మీరు అందుకోవాలి అంతే అంటూ పేపర్ లాగి పక్కన పడేసి అతని కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ కప్పు అందించింది. ప్రభాకర్ గుర్రుమని చూస్తూ కప్పు లాక్కున్నాడు. విద్య నవ్వుతూ అక్కడే మంచం మీద కూర్చొని కాఫీ తాగడం మొదలుపెట్టింది. ఏమిటి మీ ఫారెన్ ట్రిప్ విశేషాలు? ఏమేం ప్రదేశాలు చూశారు? చుట్టుపక్కల అవి వెళ్ళొచ్చారా? ఏం మనుషులండి బాబు, ఓ పిక్చర్ అయినా పంపించలేదు నాకు.
ప్రభాకర్ మింగేసేటట్లు చూశాడు విద్యని. పని మనిషి ఉంది, లేకపోతే నీ పని పట్టేవాణ్ణి అన్నట్లు పళ్ళు కొరుకుతున్నాడు. విద్య అది గమనించి మనసులో మండిపడుతున్నా అది పైకి కనిపించనీయకుండా చేసుకుంది. ఈ పూటకి బయటకెళ్ళి భోంచేద్దామా, లేకపోతే ఆదివారం ఏమైనా సామాన్లు తీసుకొస్తే వండుతాను. పాపం ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళయిందో, వంట ఎంతసేపు, పదండి అలా వెళ్ళి కాస్త సామాన్లు కొంచెం కూరగాయలు తెచ్చుకుందాం అంది. నీవేం వండక్కర్లేదు, నాకు క్యారియర్ వస్తుంది. మీకు క్యారియర్ వస్తే మరి నేనేం కావాలి? అలా మాట్లాడతారేంటండి? పోనీలేండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను సామాన్లు, లక్ష్మిని తీసుకొని వెళ్తాను. మనసులో ఉక్రోషం కోపం తన్నుకొస్తున్నా అతి బలవంతంగా ఫీలింగ్స్ని అదిమిపెట్టి అంది విద్య. ఏమీ అనకుండా ఊరుకున్నాడు. లక్ష్మిని తీసుకొని బజార్కెళ్ళి 4 రోజులకి సరిపడా కూరలు, బియ్యం, పప్పులు అన్నీ కొంది. ఇంటికి వెళ్ళి లక్ష్మి సహాయంతో వంట పూర్తి చేసింది విద్య. ప్రభాకర్కి ఏమేం ఇష్టమో జ్ఞాపకానికి తెచ్చుకొని చాలా శ్రద్ధగా వండింది. లక్ష్మి పని అయిపోయిందని వెళ్ళింది. ఇద్దరికీ వడ్డించి ప్రభాకరాన్ని పిలిచింది విద్య. నిన్నెవరు అసలు వండమని చెప్పింది? హోటల్లో భోంచేస్తానని చెప్పానుగా. లక్ష్మి వెళ్ళిపోయిందని తెలిసి కటువుగా అన్నాడు. ఇంట్లో నేనుండగా హోటల్ భోజనం ఎందుకండి? ఎన్నాళ్ళు తిన్నారో. పాపం చాలండి, రండి వడ్డించేశాను, అన్నీ చల్లారిపోతాయి. మీకు ఇష్టమని వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను, ముక్కల పులుసు చేశాను. అతని ధోరణికి తినకపోతే గో టు హెల్ అనాలనిపించింది. అతి కష్టం మీద తనని తాను అదుపులో పెట్టుకొని ఉంది విద్య. ముందు సంగతి చెప్పు, నీకసలు నాతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది కాబట్టే వచ్చాను, అది మళ్ళీ వేరే చెప్పాలా? అనిచిన అనగని కోపంతో వాడీగా అంది విద్య. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, నీవు ఇక్కడ ఉండాలంటే నా ఇష్టం వచ్చినట్లు ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్లు కాదు. నేను ఒప్పుకోనసలు. ఈ ఇంట్లో నా మాటకి ఎదురు తిరిగితే సహించను. నన్ను, నా వాళ్ళని గౌరవించాలి. నా వాళ్ళకి గౌరవం ఇవ్వని వారంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. విద్య బొంబాయి రావటం, ఆ తర్వాత ఉత్తరాలు రాయటం, మళ్ళీ ఇంటికి రావటంతో విద్య కాళ్ళ బేరానికి వచ్చిందని మనసులో సంతోషించినా ఏం అన్నా ఆమె కోపం తెచ్చుకొని పొగరుతో జవాబివ్వకపోవటంతో అదే సమయం విద్య మీద అధికారం చెలాయించి తన ఆధిపత్యం చూపాలనుకున్నాడు. విద్య ప్రభాకర్ వంక సూటిగా చూసింది. చూడండి, మీరు నాకు భర్త, నా మీద మీకు అధికారం ఉంది, కానీ ప్రేమతో విషం తాగించగలరు, కానీ తిట్టి కొట్టి అమృతం అంతకన్నా తాగించలేరు అని తెలుసు కదా. కట్టుకున్న భార్య తన మాట వినేట్టు చేసుకోండి. మగాడి పని ప్రేమగా లాలనగా చెప్తే వినని భార్య ఉండదు. నన్ను ఇలా అలా అని శాసించే ముందు అది మీరు గుర్తిస్తే మంచిది. చెల్లున కొట్టినట్టు అంది విద్య. ప్రభాకర్ మొహం కోపంగా ఎర్రబడింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? రెచ్చిపోయాడు, అరిచాడు. ఇదే నేను చెప్పదలుచుకుంది. భార్య 6 నెలల తర్వాత జరిగిందంతా మరిచి కాపురానికి వచ్చి ప్రేమగా అన్నం వండి భర్తకి పెట్టాలని పిలిచినప్పుడు మాట్లాడవలసినది ఇది కాదు అని మీరు తెలుసుకుంటే నేను మీ మాట వినకపోవటం అంటూ ఉండదు. అన్నం చల్లారిపోతుంది. తిన్న తర్వాత రోజంతా ఉంది దెబ్బలాటకి. రండి ముందు భోజనానికి. విద్య వాదన పెంచకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. విద్య వంక గుర్రున చూసి ఏమనుకున్నాడో కానీ ప్రభాకర్ లేచి వెళ్ళి కంచం ముందు కూర్చున్నాడు. నిజంగానే 6 నెలల తర్వాత ఇంటి భోజనం వేడివేడిగా కమ్మగా ఉంటే తాత్కాలికంగా కోపం తగ్గింది. భోజనం పూర్తయ్యేసరికి పాపం విద్య మారిపోయింది. తనకిష్టమని అన్నీ చేసింది. తనే తొందరపడ్డాడేమో అన్న భావం మొదలైంది. ఈసారి కిందటిసారిలా కాదులేండి, వంటలన్నీ నేర్చుకున్నాను ఈ 6 నెలల్లో. ఇంతకీ నా వంట ఎలా ఉంది? బాగుందా? అబ్బా ఏం మొగుడండి బాబు, ఆప్యాయంగా పెళ్ళాం వండితే ఒక్క మాట బాగుంది అనటానికి కూడా మనసొప్పలేదన్నమాట మీకు. ప్రభాకర్ కాస్త సిగ్గుపడి మొహం తెప్పుకున్నాడు. బాగుంది అనాలనిపించినా అసలేం అనలేదు. ఏం ఘనకార్యం సాధించావని పొగడమంటావు? మొగుడికి వండి పెట్టడం ఊరికి ఉపకారంలా పొగడమంటావా ఏమిటి? ఓ వంకర నవ్వు నవ్వి అన్నాడు చెయ్యి కడగటానికి లేచి వెడుతూ. అంతేలే, నీలాంటి మృగాలకి ఇంతకంటే ఏం అర్థమవుతుంది? మనస్సులో మాట పైకి అనకుండా విశ్వ ప్రయత్నం మీద ఆపుకుంది విద్య. భోజనాలు ముగిసి పడక గదిలోకి వెడుతూ, ప్రతిరోజు ప్రతి నిమిషం ఎంతకని నటించను. ఓ 1 నెల రోజులంటే అబ్బా నా తరమా అనిపించింది ఒక్కరోజుకే విద్యకి. తను తగ్గిపోయి జవాబివ్వకపోవటంతో ప్రభాకర్ పొగరు అహంకారం కాస్త తగ్గినట్టే అనిపించింది. అతనిప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నది కొద్దిగా అర్థమైంది విద్యకి. విద్య ముందు తగ్గిపోవటం నామోషి. అలా అని ఏమన్నా మరీ అంటే విద్య వెళ్ళిపోతుందేమోనన్న భయం అతనికి ఉంది. అంచేత ఇటు అటు ఊగిసలాడుతూ బింకంగా ఉన్నాడు. 4 రోజులు పోతే దారికి రాకపోతాడా నన్న ఆశాభావం కలిగింది విద్యకి.
మీరింకా ఈ ఎత్తిపొడుపులు, హేళనలు, సాధింపులు అవి మానేసి సామరస్యంగా మాట్లాడటం మంచిది. మన వివాహ బంధాన్ని, కుటుంబ గౌరవాన్ని మన్నించి సంధి కోసం మీ దగ్గరికి వచ్చాను. అంత మాత్రాన నాకేం గతి లేదని, బ్రతకలేక కాళ్ళ బేరానికి వచ్చానని అపోహ మీకు తొలగిపోవాలనుకుంటా. భార్యాభర్తల మధ్య అవగాహన, అనురాగం పెంపొందించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఈ కాపురం కుదుట పడుతుంది. నా ప్రయత్నం నేను చేసి ఈ కాపురం నిలబెట్టాలని వచ్చాను. మీరు సహకారం ఇయ్యదలచకపోతే నేను నా వైపు నుండి ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. మీరు బాగా ఆలోచించి ఈ కాపురం కావాలంటే నన్ను అడుగడుగునా సాధించటం మానండి. లేదా మీరిలానే ఉంటానంటే అది మీ కర్మ. నా దారిన నేను వెళ్ళిపోతాను. మొగుడు కాకపోతే ఆడదాని బ్రతుకున ఇంకా మంచి రోజులు లేవంటారా? చదువుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను. మనం ఇంకా గుడిసెల మాదిరిగా అరుచుకోవటం మానేసి ఇద్దరం కోర్టు ద్వారా విడిపోదాం. అంతేకాని ఈ కలతలు, కలహాలు ఇంక నేను భరించలేను. నేను మీతో సహజీవనం కోసం నా ఆత్మాభిమానం, పౌరుషం అన్నీ వదులుకొని వచ్చాను. మీరు అది వదులుకోకపోతే నన్ను వదులుకోండి. నన్ను భార్యగా గౌరవించి అభిమానిస్తే భర్తగా మిమ్మల్ని గౌరవించి మీ మాట వింటాను. నా మీద అధికారం చెలాయించి మీ కాలు కింద చెప్పులాగా అణిచిపెట్టాలని చూస్తే మాత్రం నేను సహించను. సంసారానికి భార్యాభర్త రెండు బండి చక్రాలు. ఇందులో ఎక్కువ తక్కువ లేవు. ఇది మీరు గ్రహించి భార్యగా నా స్థానం నాకివ్వండి. ఇదే మీకు ఆఖరిగా చెప్పటం. మీ పద్ధతి మార్చుకోనంటే ఇంకా ఇక్కడే నేను ఉండటం వృధా. రేపే వెళ్ళిపోతాను. ఈ బంధం ఇంకా లాగి తెగే కంటే ముందే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటారు? విద్య స్థిరంగా, ఆవేశం, ఆగ్రహం లేకుండా చెప్పింది. విద్య మాటలు వింటున్నంతసేపు ప్రభాకర్ మొహంలో ఆందోళన, కళ్ళల్లో అలజడి, బెదురు కనిపించాయి. విద్య మాటల్లో జడిసి నిజంగానే మనస్సులో బెదిరాడు. పెళ్ళాం మొగుణ్ణి వదిలి వెళ్తే ఎదుర్కోవలసిన ప్రశ్నలు, మాటలు, అవమానాలు, సమస్యలు ఆ 6 నెలల్లో బాగా అర్థమయ్యాయి అతనికి. అతను ఏం జవాబివ్వాలా అని ఆలోచించే లోపల విద్య మళ్ళీ అంది, కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకోండి. ఈ పెళ్ళాం కాకపోతే మరొక్కటి వస్తుంది. నాకేం మగవాడిని అన్న అహంకారం మాత్రం వదులుకోండి. ఈ కాలం ఆడపిల్లలు చదువుకున్నవారు, మంచి చెడ్డలు బేరీజు వేయగలరు. ఒక్క పెళ్ళాన్ని వదిలిన మగవానికి కారణాలు తెలుసుకోకుండా ఏ ఆడపిల్ల పెళ్ళాడదు. గతిలేక పెళ్ళాడినా మీ జులుంని నేనే కాదు, ఈనాటి ఏ ఆడపిల్ల సహించదు. గుర్తుంచుకోండి. ఈ దెబ్బతో పూర్తిగా బెదిరాడు ప్రభాకర్. నీవు సరిగ్గా ఉంటానంటే నేనెందుకు దెబ్బలాడతాను? నీవు పొగరుగా జవాబిస్తే మాత్రం సహించను అంతే తడబడుతూ అన్నాడు. కొత్తగా పెళ్ళై వచ్చిన ఏ ఆడపిల్లైనా పొగరుగా జవాబిచ్చింది అంటే అది ఆ భర్త లోపం. భార్యని ఆకట్టుకోవటం చేతకాని, భార్య మనస్సు గెలుచుకోలేనివాడన్నమాట. ప్రేమతో కట్టి పడేసుకోవటం చేతనైన మగవాడికి ఆడది మనస్ఫూర్తిగా బానిస అవుతుంది. ఇదే ఆఖరిసారి అవ్వాలి మన మధ్య ఈ మాటలు. ఇంకా ఈ విషయం సాగదీస్తే ఊరుకోను. విద్య విసురుగా లేచి నిలబడింది. ప్రభాకర్ గాబరాగా విద్య చీర చెంగు పట్టుకొని లాగాడు. విద్య వచ్చి మంచం మీద పడింది. ఎక్కడికి లేచావు అన్నాడు ప్రభాకర్. మీకు ఆలోచించుకోవటానికి ఈ రాత్రి టైం ఇస్తున్నాను. ఆ ఆలోచన పూర్తయ్యే వరకు మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వటం మంచిదని ఆ గదిలో పడుకుందామని వెళ్తున్నాను అంది. చాలే వేషాలు, ఆ గదిలో పడుకుంటావేం అంటూ విద్యని మోటుగా కౌగిలించుకున్నాడు. ఓ వారం రోజులు చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకుండానే గడిచిపోయింది. ప్రభాకర్ వగరు పొగరు ఆ వారం రోజుల్లో చాలా తగ్గించింది విద్య. అతని పనులన్నీ చేస్తూ ఆఫీస్కు వెళ్లే వరకు వెంట ఉండి టిఫిన్లు, వంటలు ఇష్టమైనవి వండి రాత్రి అతనితో చక్కగా ప్రవర్తిస్తూ అతని మనస్సును గెలుచుకుంది విద్య. తనలో అంత శాంతం, సహనం ఉన్నాయా అని తానే ఆశ్చర్యపోయింది విద్య. తానేనా ఇంతలా ఒదిగి ఉండటం నేర్చుకుంది? తన మీద నిర్మల మాటల ప్రభావం ఇంతలా పనిచేసిందా? తాను ఈ కాపురం వదులుకుంటే భవిష్యత్తులో బాధపడాలని ఇంతలా మారిపోయిందా? తన కోపం, అహంకారం ఎలా అణిగిపోయాయి? బహుశా ప్రభాకర్ అహంకారం చూపించకపోవటం బట్టి తనకి ప్రదర్శించే అవకాశం కలగలేదేమో. ఇదంతా అతని మీద ప్రేమ కొద్దీ చేసిందా? అతని మీద తనకింకా అసలు ప్రేమాభావం, అతను లేకపోతే ఉండలేనన్న భావం కానీ, అతని తోడిదే లోకం అన్న మైమరపు పరవశం కానీ కలగలేదు. ఇలాగని ఇదివరకులా ద్వేషించి అసహించుకోవటమూ లేదు. ఏదో ఒక రకం పంతం. ఈ పరీక్షలో నెగ్గాలన్న పట్టుదల తన చేత ఇదంతా చేయిస్తుంది. ఇలా ప్రవర్తిస్తే ప్రభాకర్ లొంగి వస్తాడా లేదా అతన్ని తెలుసుకోవటానికి కుతూహలపడింది.
తనలో ఇంకేం లేదు ప్రస్తుతానికి అనిపించింది. ప్రభాకర్ మారితే ముందు ముందు ప్రేమించి అభిమానించగలదేమో. వారం రోజుల్లో తనంతట తానే సినిమాకి వెళ్దామా అని అడిగారు ప్రభాకర్ ఒకరోజు. లోపల సంతోషం అయినా ప్రదర్శించలేదు బయటకి. సినిమాలంటే మీకిష్టం లేదుగా. నా కోసం ఎందుకులండి, నాకు పెద్ద చూడాలని ఏం కోరిక లేదు అంది విద్య. లేదులే, వెడదాం పద. నేను చూసి చాలా రోజులైంది. తయారుగా, వంట చేయొద్దు, ఎక్కడైనా భోంచేసి వద్దాం అన్నాడు. అతనిలో ఇరుగు పొరుగులకి తన భార్య మామూలుగా సంసారం చేసుకుంటున్నామని, మీరనుకున్నట్లు మేం విడిపోలేదని చూపించాలన్న ఆరాటం మొదలైంది. మరో రోజు ఇద్దరు స్నేహితుల ఇళ్లకి వెళ్లారు. వాళ్ళు నిజంగానే ప్రభాకర్ కాపురం కుదుటపడిందని సంతోషించారు. భోజనానికి పిలిచారు ఓ పూట. వారం రోజులు ఇటు అటు తిరగటం అది సరదాగా గడిచిపోయింది. ఓ రోజు భోంచేస్తూ, ఈ శని ఆదివారాలు సెలవు, సోమవారం సెలవు పెడతాను. ఓ 3 రోజులు మా ఇంటికి వెళ్ళి వద్దాం. శుక్రవారం రాత్రికి బయలుదేరదాం అన్నాడు. విద్య వంక చూసి, విద్య ఏమంటుందా, రానంటుందా, ఏం చేయాలి? రాను అంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయా? ఈ 15 రోజులు టెన్షన్ తగ్గి కాస్త మనశ్శాంతి చిక్కింది అతనికి. మళ్ళీ గొడవలు రావటం అతనికి ఇష్టం లేదు. విద్య ప్రభాకర్ గారు చెప్పిన మాటల్ని విని అత్తగారింటికి వెళ్తుందో లేదో రేపు చూద్దాం.